యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. వాక్యము అనంటే ఏంటి చెప్పండి? వాక్యము అనంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మాట కదా! మరి దేవుని యొక్క మాట అయిన ఈ దేవుడు ఆదియందు ఎక్కడున్నారు? దేవుని యొద్ద ఉన్నారు. మరి దేవుని యొక్క మాట అంటే దేవుని యొక్క మనసు. దేవుని యొక్క మనసు అయినప్పటికీ వారిద్దరూ ఒకటి కాదు. ఎందుకంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడే, ఈయన దేవుడే. మరి ఎవరు ఈ దేవుడు? మనకు తెలుసు. సమస్తము ఈయన మూలముగా కలిగెను. అందుకే ఆదికాండంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే సర్వ సృష్టి ఎలా సృష్టించబడింది మనకు తెలుసు కదా! కలుగుగాక. ఈ మాట, ఈ వాక్కు, ఈ స్వరం, ఈ వాక్యము ఎవరండి? ఇప్పుడు సర్వ సృష్టి కూడా ఎవరి ద్వారా ఎవరు సృష్టించారో, ఎవరి ద్వారా సృష్టించబడిందో మనకు అర్థమవ్వాలి. ఆదియందు దేవుని యొద్ద ఉన్న ఈ దేవుడైన మన ప్రభువు సమస్త సృష్టిని మనకు అనుకూలముగా చేయడం జరిగింది. ఎంత కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం మనం. అయినప్పటికీ మన జీవితాలలో ఏదో తెలియని వెలితి. నేను సమస్తము దేవుని పైన విడిచిపెట్టి చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాను అని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎంతమంది? క్రైస్తవుల్లో చాలా తక్కువ మంది ఉంటారండి. ఇది మాత్రం సత్యం. సంతోషంగా మనలో మనకి సమాధానంగా పీస్‌ఫుల్‌గా మనం ఎందుకు జీవించాలి అనంటే, ఆదియందు ఏముందని చెప్పుకున్నాం మనం? వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. మరి దేవుడై ఉన్న ఈ వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యం కలిగి ఉండాలండి? ఎన్నో విషయాలలో మనము చాలా బాధపడుతూ ఉంటాము. మనం బాధపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకొచ్చి, మనకు సమస్తము విశదపరిచి, తెలియజేసి, మా స్వరూపి, వాక్య స్వరూపిగా ఇప్పుడు మనతో పాటు కలిసుంటుంటే, మనకి ఎంతో భయము, బాధ, చింత ఏదైనా ఉన్నా సరే సమస్తం విడిచిపెట్టి ఎక్కడికి పరిగెట్టుకుంటూ రావాలి? బైబిల్ దగ్గరికి. ఎందుకంటే ఈయన మన ప్రభువు, మన రక్షకుడు. మనకేం కావాలో మనం అడక్కముందే సమస్తమును మనకి అనుగ్రహించి, సమస్తమును మనకి దయచేసే మన ప్రభువు వాక్య స్వరూపి అయి మన దగ్గర ఉన్నప్పుడు మనము భయపడాల్సిన భయపడాల్సిన పని మనకసలు లేనే లేదు. అందరికి